గీత 8వ అధ్యాయము 21వ శ్లోకములో మరొక చోట ఈ విధముగా తెలుపబడినది. అవ్యక్తోక్షరాయుత్యుక్తస్తమాహు పరమాం గతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. అవ్యక్తము అనగా వ్యక్తము కానట్టిది. భౌతిక జగత్తు కూడా సంపూర్ణముగా మన ఎదుట వ్యక్తమవ్వదు. భౌతిక విశ్వములోని నక్షత్రాలన్నింటినీ కూడా చూడలేనంతగా అసంపూర్ణములైనవి మన ఇంద్రియములో. ఆ సమస్త లోకములకు సంబంధించిన సమాచారము మనకు వైదిక గ్రంథముల నుండి లభించును. దానిని మనము విశ్వసించవచ్చును లేక విశ్వసించలేకపోవచ్చును. వైదిక గ్రంథములలో ప్రత్యేకించి శ్రీమద్భాగవతములో ప్రధాన లోకములన్నీ వివరించబడినవి. భౌతికాకాశముకు అతీతమైన ఆధ్యాత్మిక జగత్తు అవ్యక్తముగా ప్రత్యక్షము కానట్టిది వర్ణించబడినది. ప్రతి ఒక్కరును అట్టి పరంధామమును చేరుకొనుటకు వాంఛించవలను మరియు తపించవలను. ఎందుకనగా ఆ లోకమును చేరిన వాడు ఈ జగత్తునకు తిరిగి రానవసరము ఉండదు. ఇక అట్టి భగవంతుని పరంధామమును మానవుడు ఎట్లు చేరుకోగలడని ఎవరైనను ప్రశ్నించవచ్చును. ఈ విషయమునకు సంబంధించిన సమాచారము 8వ అధ్యాయములో ఇట్లు తెలుపబడినది. అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం యః ప్రయాతి సామద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. అంత్యకాలమున నన్నే స్మరించుచు తన దేహమును విడుచువాడు తక్షణమే నా దివ్య భావమును పొందును. ఈ విషయమున ఎట్టి సందేహము లేదు. భగవద్గీత 8.5. మరణ సమయములో శ్రీకృష్ణుని స్మరించువాడు శ్రీకృష్ణుడినే చేరగలడు. ఎవరైనను శ్రీకృష్ణ భగవానుని రూపమును మాత్రమే స్మరించవలను. ఆ రూపమును స్మరిస్తూ మానవుడు దేహమును విడిచినచో తప్పక ఆధ్యాత్మిక లోకమును చేరుకోగలడు. మద్భావం అనేది దివ్య పురుషుని దివ్య స్వభావమును సూచిస్తుండెను. పరమ పురుషుడు సచ్చిదానంద విగ్రహుడు అనగా అతని రూపము అశాశ్వతము, జ్ఞానముతో కూడి ఆనందముతో నిండి ఉన్నట్టిది. మన ప్రస్తుత దేహము సచ్చిదానందమయము కాదు. ఇది అసత్తు అనగా సత్తు కానిది. ఇది శాశ్వతము కాదు. ఇది నశ్వరమైనది. ఇది చిన్మయము కాదు. ఇది పూర్తి అజ్ఞానముతో నిండి ఉన్నట్టిది. ఆధ్యాత్మిక లోకమును గూర్చిన జ్ఞానము లేదు. అదే విధముగా మనకు ఈ భౌతిక జగత్తుకు సంబంధించిన సంపూర్ణ జ్ఞానము కూడా లేదు. ఈ జగత్తులో మనకు తెలియని విషయములు అనేకము కలవు. ఈ దేహము కూడా నిరానందమైనది. ఆనందముతో నిండి ఉండుటకు బదులుగా దుఃఖములతో నిండి ఉండెను. భౌతిక జగత్తులో మనము అనుభవించునట్టి దుఃఖములన్నీ దేహము నుండే ఉత్పన్నమవుతుండెను. కానీ దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని స్మరిస్తూ ఈ దేహమును విడుచువాడు వెంటనే సచ్చిదానంద దేహమును పొందును. భౌతిక జగత్తులో ఈ ప్రస్తుత దేహమును విడిచి మరొక దేహమును పొందు విధానము కూడా ఏర్పాటు చేయబడినది. రాబో జన్మలోని దేహము నిర్ధారించబడిన వెంటనే మానవుడు మరణించును. ఈ నిర్ణయమును చేసేది ఉన్నతాధికారులే గాని జీవుడు కాదు. ప్రస్తుత జన్మలోని కర్మలను అనుసరించి మనము పతనము చెందుట లేక ఉద్ధరించబడుట జరుగుతుండును. ఈ జన్మ రాబో జన్మను రూపొందించుకొనుటకై కలదు. కనుక భగవద్రాజ్యమును పొందుట కొరకై మనము ఈ జన్మలో సంసిద్ధులమైనచో ఈ భౌతిక దేహమును విడిచిన పిమ్మట భగవంతుని దేహము వంటి ఆధ్యాత్మిక దేహమును తప్పక పొందగలుగుదుము. ఇది వరకు వివరించబడినట్లు బ్రహ్మవాదులు, పరమాత్మవాదులు, భక్తులు అను ఎందరో ఆధ్యాత్మికవాదులు కలరు. బ్రహ్మజ్యోతి ఆధ్యాత్మిక ఆకాశములో అసంఖ్యాకములైన ఆధ్యాత్మిక లోకములు కలవని ఇదివరకే పేర్కొనబడెను. ఆ లోకముల సంఖ్య భౌతిక జగత్తుకు చెందిన లోకముల సంఖ్యకు మించి అధికమైనవి. ఈ సమస్త సృష్టిలో భౌతిక జగత్తు అనేది కేవలము 4వ వంతుగా మాత్రమే పరిగణింపబడినది.
ఏకాంశేన స్థితో జగత్. ఈ భౌతిక జగత్తులో కోట్లాది లోకములు, సూర్యులు, చంద్రులు, నక్షత్రములతో కూడిన కోట్ల కొలది విశ్వములు కలవు. అయినను ఈ సమస్త భౌతిక సృష్టి అంతయు సంపూర్ణ సృష్టిలో స్వల్ప భాగము మాత్రమే. సృష్టిలోని అధిక భాగము ఆధ్యాత్మిక ఆకాశములోనే కలదు. పరబ్రహ్మములో లీనము కాగోరువాడు భగవంతుని బ్రహ్మజ్యోతిని వెంటనే పొందును. అట్లు అతడు ఆధ్యాత్మిక ఆకాశమును చేరుకొనును. కానీ భగవంతుని సాంగత్యమును అనుభవించగోరు భక్తుడు మాత్రము అసంఖ్యాకములుగా గల వైకుంఠలోకములలోకి ప్రవేశించును. ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, గోవిందుడు అను వివిధ నామములతో చతుర్భుజ నారాయణునిగా దేవాదిదేవుడు తన ప్రధాన విస్తృతాంశముల ద్వారా అతనికి అక్కడ తన సాహచర్యమును ప్రసాదించును. కనుకనే ఆధ్యాత్మికులు జీవితాంతమున బ్రహ్మజ్యోతిని గాని, పరమాత్మని గాని, దేవాదిదేవుడైన శ్రీకృష్ణుని గాని స్మరింతురు. వీరందరూ ఆధ్యాత్మిక ఆకాశమును చేరగలిగినను భగవంతునితో సన్నిహిత సంబంధము కలిగిన భక్తుడు మాత్రమే వైకుంఠలోకములలోకి లేక గోలోక వృందావనములోకి ప్రవేశించగలడు. ఎట్టి సందేహము లేదు అను వచనమును భగవానుడు ఈ విషయముకు జోడిస్తుండెను. కనుక మనము దీనిని దృఢముగా విశ్వసించవలెను. మన ఊహకందని విషయములను మనము నిరాకరించరాదు. నీవు పలుకు సర్వమును నేను విశ్వసింతును అని పలికిన అర్జునుని మనోప్రవృత్తినే మనము కలిగి ఉండవలెను. కనుక అంత్యకాలములో తనను బ్రహ్మముగా లేక పరమాత్మగా లేక దేవాదిదేవునిగా స్మరించువాడు తప్పక ఆధ్యాత్మిక ఆకాశములో ప్రవేశించునని శ్రీకృష్ణ భగవానుడు తెలిపినప్పుడు అందులో ఎట్టి సందేహమును కలిగి ఉండకూడదు. దానిని విశ్వసించకపోవుట అనే ప్రశ్నయే ఉదయించకూడదు. అంత్యకాలములో భగవంతుని స్మరించుట చేతనే ఆధ్యాత్మిక లోకములో ప్రవేశించుటకు అవకాశము కలుగునను సాధారణ సూత్రమును కూడా భగవద్గీత 8.6 వివరించును. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయా సదా తద్భావభావిత. మానవుడు దేహమును త్యజించినప్పుడు ఏ భావమును స్మరించునో అదే భావమును అతడు నిశ్చయముగా పొందును. మొట్టమొదట మనము ఈ భౌతిక ప్రకృతి భగవంతుని శక్తులలోని ఒకదాని ప్రదర్శనమని నిశ్చయముగా ఎరుగవలెను. దేవాదిదేవుని సర్వశక్తులు విష్ణు పురాణము 6.7.61లో వివరించబడినవి. విష్ణు శక్తి పరా ప్రోక్త క్షేత్రజ్ఞాఖ్యా తథా పరా అవిద్యా కర్మ సంజ్ఞాన్యా తృతీయా శక్తిరిష్యతే. భగవానుడు మన భావముకు అతీతమైన వైవిధ్యకరములైన మరియు అసంఖ్యాకములైన శక్తులను కలిగి ఉండును. అయినప్పటికీ విజ్ఞానవంతులైన మహర్షులు లేక ముక్తజీవులు ఈ శక్తులన్నింటినీ అధ్యయనము చేసి వాటిని 3 విధములుగా విశ్లేషించిరి. ఆ శక్తులన్నీ విష్ణు శక్తులుగా పిలువబడును. అనగా అవన్నీ విష్ణు భగవానుని వివిధ శక్తులు. మొదటి శక్తి పరా దివ్యమైనది అనబడును. ఇదివరకే వివరించబడినట్లు జీవులు కూడా ఉన్నత శక్తికి చెందినవారు. ఇక ఇతర శక్తులు లేక భౌతిక శక్తులు తమోగుణముకు సంబంధించినవి. మరణ సమయములో మనము ఈ భౌతిక జగత్తుకు చెందిన న్యూన శక్తిలోనైనను ఉండవచ్చును, లేక ఆధ్యాత్మిక జగత్తుకు సంబంధించిన శక్తినైనను చేరుకోవచ్చును. కనుకనే భగవద్గీత 8.6 ఇట్లు చెబుతున్నది. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయా సదా తద్భావభావిత.
మానవుడు దేహమును త్యజించినప్పుడు ఏ భావమును స్మరించునో అదే భావమును అతడు నిశ్చయముగా పొందును. జీవితంలో మనము భౌతిక శక్తినో లేక ఆధ్యాత్మిక శక్తినో స్మరించు అలవాటును కలిగి ఉందుము. ఇప్పుడు మన ఆలోచనలను భౌతిక శక్తి నుండి ఆధ్యాత్మిక శక్తికి ఏ విధముగా మార్చుకోగలము? వార్తాపత్రికలు, పత్రికలు, నవలలు వంటి సాహిత్యము భౌతిక భావనకు సంబంధించిన ఆలోచనలనే మనలో నింపగలము. ఇటువంటి సాహిత్యములో నిమగ్నమైన మన ఆలోచనలను ఇప్పుడు వైదిక గ్రంథముల వైపుకు మరల్చవలెను. కనుకనే పురాణముల వంటి వైదిక గ్రంథములనెన్నింటినో మహర్షులు రచించిరి. పురాణములు కల్పితములు కావు, అవి చారిత్రక సంఘటనలు. శ్రీ చైతన్య చరితామృతము మధ్యలీల 20.122లో ఈ క్రింది శ్లోకము చెప్పబడినది. మాయాముగ్ధ జీవేరా నాహి స్వతః కృష్ణ జ్ఞానం జీవేరా కృపయో కైలా కృష్ణ వేద పురాణ. విస్మరణ స్వభావము కలిగిన జీవులు, బద్ధజీవులు దేవాదిదేవుడైన శ్రీకృష్ణునితో తమకు గల సంబంధమును విస్మరించి భౌతిక కర్మలను గూర్చి చింతించుటలో మునిగిపోయిరే. వారి ఆలోచనలను ఆధ్యాత్మిక జగత్తు వైపునకు మరల్చుట కొరకై కృష్ణద్వైపాయన వ్యాసుడు వైదిక శాస్త్ర గ్రంథములనెన్నింటినో అందించెను. తొలుత అతడు వేదములను 4 విభాగములుగా విభజించి పిమ్మట వానిని పురాణములలో వివరించెను. సామాన్యుల కొరకై మహాభారతమును రచించెను. ఆ మహాభారతములోని భగవద్గీత అందించబడినది. ఆ తరువాత వైదిక సాహిత్యమంతయు వేదాంత సూత్రములలోకి సంగ్రహపరచబడెను. అంతేకాకుండా భవిష్యత్తులోని జనులను నిర్దేశించుట కొరకై వేదాంత సూత్రములకు అతడు శ్రీమద్భాగవతము అను సహజ వ్యాఖ్యానమును రచించెను. ఈ వైదిక గ్రంథములను పఠించుటలోనే మనము మనస్సును లగ్నము చేయవలెను. లౌకికులు దినపత్రికలను, వార్తాపత్రికలను, ఇతర లౌకిక సాహిత్యమును పఠించుటలో తమ మనస్సులను నిమగ్నము చేసినట్లుగా వ్యాసదేవుడు అందించిన ఈ వైదిక గ్రంథముల వైపుకు మన పఠనాభిలాషను మరలించవలెను. మనకు అప్పుడే అంత్యకాలములో దేవాదిదేవుడైన శ్రీకృష్ణుని స్మరించుట సాధ్యపడగలదు. భగవంతుని చేత సూచించబడిన మార్గము అది ఒక్కటే నిస్సందేహముగా అంటూ ఆ భగవంతుడు ఫలితమును గూర్చి నొక్కి చెబుతుండెను.